మన డైలీ లైఫ్లో అనేక రిలేషన్స్ చూస్తూ ఉంటాం. బ్రదర్ అండ్ సిస్టర్ అని, ఫాదర్ అండ్ సన్ అని, అలాగే టీచర్ అండ్ స్టూడెంట్ అని, ఇలాగే మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని రిలేషన్షిప్ చూస్తూ ఉంటాం. ఏ ఈజ్ లెస్ దెన్ బి అని, లేకపోతే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని, లేకపోతే జామెట్రీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని, లేకపోతే ఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్ అని. ఒకవేళ మనం గతంలో డిస్కస్ చేసిన సెట్స్ గురించే మాట్లాడుకున్నాం అనుకోండి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి రిలేషన్షిప్లోని 2 ఆబ్జెక్ట్స్ ఒక స్పెషల్ ఆర్డర్లో అరేంజ్ చేయబడి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ లెస్ దెన్ బి అని అనుకోండి, అక్కడ ఏ బి అనే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని అనుకోండి, ఎల్ ఎం అనే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో లింక్ చేయబడి ఉన్నాయన్నమాట. మనం ఈ చాప్టర్లో మనకు డిఫరెంట్ సెట్స్లో ఉన్న, అంటే 2 డిఫరెంట్ సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా లింక్ చేయాలి, అలాగే వాటి మధ్య రిలేషన్షిప్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనే విషయాలని డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ రమేష్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని మ్యాథమెటిక్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ పార్ట్ని, అదే ఫస్ట్ చాప్టర్ని 6 పార్ట్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో సెకండ్ చాప్టర్ అయిన రిలేషన్స్ అంటే ఫంక్షన్స్ అనే చాప్టర్లోని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ 2Aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం రిలేషన్స్ గురించి అర్థం చేసుకోవడానికి ముందు కొన్ని కాన్సెప్ట్స్ని నేర్చుకోవాల్సి ఉందన్నమాట. అందులో మొదటిది ఏంటంటే ఆర్డర్డ్ పెయిర్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఆర్డర్డ్ పెయిర్? An ordered pair is a pair of 2 numbers or variables written in a small brackets and are separated by a comma. అంటే ఆర్డర్ పేర్ అంటే ఏంటనమాట, 2 నెంబర్స్ కావచ్చు, లేకపోతే వేరియబుల్స్ కావచ్చు, లేకపోతే ఒక వేరియబుల్ నెంబర్ కావచ్చు. వీటిని మనం స్మాల్ బ్రాకెట్స్లో కామాతో వేరు చేస్తూ రాసినట్లయితే ఆ పెయిర్ని మనం ఏమంటాం అనమాట, ఆర్డర్డ్ పెయిర్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇది ఒక ఆర్డర్డ్ పెయిర్. ఇందులో మనకి ఏమున్నాయి, నెంబర్స్ ఉన్నాయి. అలాగే ఇవి కూడా మనకు ఆర్డర్ పెయిర్స్. వీటిలో వేరియబుల్స్ ఉన్నాయన్నమాట, ఎక్స్ అండ్ వై, ఏ బి అనేవి వేరియబుల్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనం సాధారణంగా వేరియబుల్స్కి ఉపయోగిస్తాం కదా. నెక్స్ట్ మనం ఈ ఆర్డర్ పెయిర్ గురించి గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ముఖ్యంగా ఇన్ ద ఆర్డర్ పెయిర్ ఏ అండ్ బి, అంటే ఏ కామా బి. ఓకే, ఇందులో మనం ఈ ఏని ఏమంటామంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటాం, అలాగే బిని సెకండ్ ఎలిమెంట్ అంటాం అనమాట. అంటే ప్రతి ఆర్డర్ పెయిర్లో మనకి 2 నెంబర్స్ ఉంటాయి, ఆర్ వేరియబుల్స్ ఉంటాయి. వాటిలో మొదటి దాన్ని ఏమో ఫస్ట్ ఎలిమెంట్ అనాలి, రెండవ దాన్ని సెకండ్ ఎలిమెంట్ అనాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే 2 ఆర్డర్డ్ పెయిర్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద కరస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అండ్ ద సెకండ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే దీని అర్థం ఏంటంటే, యాక్చువల్గా మనకి 2 ఆర్డర్ పెయిర్స్ ఈక్వల్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనేది ఒక ఆర్డర్ పేరు, ఎక్స్ కామా వై అనేది ఒక ఆర్డర్ పేరు. ఈ 2 కూడా మనకి నాట్ ఈక్వల్. కానీ ఈక్వల్ అవ్వాలి అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, సెకండ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే వైస్ వెర్సా. అంటే ఒకవేళ మనకి 2 ఆర్డర్డ్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటే అప్పుడు 2 ఆర్డర్డ్ పేర్స్ని మనం ఈక్వల్ అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ 2 ఆర్డర్ పేర్స్ ఈక్వల్గా ఉంటే వాటిలో ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయి అని చెప్పొచ్చు అనమాట. వీటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కార్టీజియన్ ప్రోడక్ట్. ఇది మనకి రిలేషన్ నేర్చుకోవడానికి దోహదం చేస్తుంది అనమాట. వాట్ ఈజ్ మెంట్ బై ఏ కార్టీజియన్ ప్రోడక్ట్? గివెన్ 2 నాన్ ఎంప్టీ సెట్స్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూలు 2 నాన్ ఎంప్టీ సెట్స్ అనమాట. ఆల్రెడీ మనం ఎంప్టీ సెట్స్, నాన్ ఎంప్టీ సెట్స్ గురించి ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాం కదా. ద కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ డినోటెడ్ బై P క్రాస్ Q. అంటే PQలు అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్. వీటి యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ని ఎట్లా రాస్తాం అనమాట, సింబాలికల్గా P క్రాస్ Q, అంటే P ఇంటూ Q అని రాస్తాం. చదివేటప్పుడు P క్రాస్ Q అని చదువుతాం అనమాట.
అంటే P క్రాస్ Q అనేది ఏంటనమాట, P, Q అనే రెండు నాన్ ఎంప్టీ సెట్స్ యొక్క కార్టీసియన్ ప్రోడక్ట్ అనమాట. ఈజ్ ద సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ PQ, P అండ్ Q అనమాట. అంటే ఇదేంటనమాట, సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్. కార్టీసియన్ ప్రోడక్ట్ అనేది సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్. ఇందులో మనకి ఆ ఆర్డర్డ్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమో P అనే సెట్లోంచి తీసుకుంటాం, సెకండ్ ఎలిమెంట్స్ ఏమో మనకి Q అనే సెట్లోంచి తీసుకుని వ్రాయగలిగే అన్ని ఆర్డర్డ్ పేర్స్ యొక్క ఆ సెట్ని మనం కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ P అండ్ Q అంటాం అనమాట. P అండ్ Q ఉండొచ్చు, A అండ్ B ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ P ఇలా ఉంది, 1, 2 ఇదొక సెట్. అలాగే Q అనేది సమ్ X, Y అని ఉంది. ఓకే, ఇప్పుడు PQల ఆర్డర్డ్ పేరుని ఎలా రాస్తాం మనం, P క్రాస్ Q అని రాస్తాం అనమాట. దీన్ని ఎలా డిఫైన్ చేసాం, సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్. ఓకే, ఆ ఆర్డర్డ్ పేర్స్ అన్నిటి యొక్క సముదాయం. ఆర్డర్డ్ పేర్స్ ఎలా తయారు చేస్తాం మనం, ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని Pలోంచి, సెకండ్ ఎలిమెంట్స్ అన్నిటిని Qలోంచి తీసుకుని తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం Pలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1, సెకండ్ ఎలిమెంట్ Qలోంచి తీసుకోవాలి కదా, అంటే X తీసుకోవచ్చు. అంటే P1, X అనేది ఒక ఆర్డర్డ్ పేరు. మళ్ళీ 1 దీంట్లో సెకండ్ ఎలిమెంట్తో కూడా తీసుకోవచ్చు కదా, అంటే 1, Y. అలాగే దీంట్లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, అదే మనకి ఈ సెట్లో సెకండ్ ఎలిమెంట్ 2, X, 2, Y. ఇట్లా మనం కొన్ని ఆర్డర్ పేర్స్, ఇవన్నీ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఉపయోగించి మనం 4 ఆర్డర్డ్ పేర్స్ని తయారు చేసాం. ఆ 4 ఆర్డర్డ్ పేర్స్ యొక్క సెట్ని మనం ఏమంటున్నా, కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ P అండ్ Q అంటున్నాం అనమాట. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయించినమాట, P క్రాస్ Q ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి ఆర్డర్డ్ పేర్ A, B. ఇక్కడ A అనే ఎలిమెంట్ సెట్ P నుంచి తీసుకుంటాం, B అనే ఎలిమెంట్ సెట్ Q నుంచి తీసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కార్టీసియన్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇఫ్ ఎయిదర్ P ఆర్ Q ఈజ్ ద నల్ సెట్, అంటే ఒకవేళ మనకి P కానీ Q కానీ రెండిట్లో ఏదైనా ఒకటి నల్ సెట్ అయినట్లయితే అప్పుడు P క్రాస్ Q విల్ ఆల్సో బి ఎంప్టీ సెట్. దాన్ని మనం నల్ సెట్ అంటాం. అంటే P క్రాస్ Q కూడా ఆల్మోస్ట్ మనకి ఏమైపోతుంది అనమాట, నల్ సెట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం ఏం రాయొచ్చు, P క్రాస్ Q అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ P అండ్ Q కూడా నల్ సెట్ అవుతుంది అనమాట. PQలలో ఏ ఒక్క సెట్ నల్ సెట్ అయినా సరే P క్రాస్ Q అనేది నల్ సెట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇఫ్ దేర్ ఆర్ P ఎలిమెంట్స్ ఇన్ సెట్ A, అంటే ఏలో P ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. P అనేది వేరియబుల్ ఎంతైనా కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. అండ్ Q ఎలిమెంట్స్ ఇన్ సెట్ B, అంటే Bలో Q ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. దెన్ దేర్ విల్ బి PQ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో, ఫర్ ఎగ్జాంపుల్ AB గురించే మాట్లాడుకుందాం. A అనే సెట్లో మనకి P ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ B అనే సెట్లో Q ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు A క్రాస్ Bలో, అంటే ఇక్కడ మనం N ఆఫ్ అని రాస్తే ఇంతకు ముందు ఆల్రెడీ సెట్స్ అనే చాప్టర్లో డిస్కస్ చేసాం, కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ అని. ఓకే, ఇక్కడ N ఆఫ్ A అంటే Aలో ఉండే ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. N ఆఫ్ B అంటే Bలో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. అప్పుడు ఏబిల యొక్క కార్టీసియన్ ప్రోడక్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, PQ అంటే P ఇంటూ Q ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్కి సమానం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ N ఆఫ్ A అంటే ఏలో మనకి ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. అలాగే N ఆఫ్ Bలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు N ఆఫ్ A క్రాస్ B అంటే ఏబిల యొక్క కార్టీసియన్ ప్రోడక్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 2 ఇంటూ 3, 2 3s are 6 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఇఫ్ A అండ్ B ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అండ్ ఎయిదర్ A ఆర్ B ఈజ్ ఎన్ ఇన్ఫైనైట్ సెట్, దెన్ సో ఈజ్ A క్రాస్ B. అంటే ఇక్కడ ఏబీలు రెండు కూడా మనకి నాన్ ఎంప్టీ సెట్స్ అనమాట. అయితే ఆ ఏబీలో ఏదో ఒకటి ఇన్ఫైనైట్ సెట్ అయింది అనుకోండి, అప్పుడు A క్రాస్ B కూడా ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది అనమాట. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఏబీలో ఏదైనా ఒకటి నల్ సెట్ అయితే A క్రాస్ B కూడా నల్ సెట్ అవుతుంది. అలాగే ఏబీలలో ఏ ఒకటి ఇన్ఫైనైట్ సెట్ అయినా సరే A క్రాస్ B కూడా ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, A క్రాస్ A ఈక్వల్ టు మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇది మనకి బ్రాకెట్లో A, B, C, ఇక్కడ ABCలు ఏంటనమాట, A అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ అనమాట, ఆ మూడు కూడా.
ఓకే, హియర్ ఏబిసి ఈజ్ కాల్డ్ ఆర్డర్డ్. మనం రెండు ఉంటే ఏమంటున్నాం, పెయిర్ అంటున్నాం. మరి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి ఆర్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనం ఆర్డర్డ్ ట్రిప్లెట్ అనాలి అనమాట. 3 ఉన్నాయి కాబట్టి ట్రిప్లెట్ అనాలి. 2 ఉంటే మనం పెయిర్, ఆర్డర్డ్ పెయిర్ అంటాం. 3 అంటే ఆర్డర్డ్ ట్రిప్లెట్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఆర్డర్ పేర్ x ప్లస్ 1, y మైనస్ 2 ఈక్వల్ టు 3, 1, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ x ప్లస్ 1, y మైనస్ 2 ఈక్వల్ టు 3, 1 అంటే 2 ఆర్డర్ పేర్స్ ఇచ్చాడు, మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటనమాట, ఆ 2 ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అనమాట. మనం ఆర్డర్ పేర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాం, 2 ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అయితే అందులో ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి అదే రాస్తాం అనమాట. వీ నో దట్ if 2 ordered pairs are equal, then their corresponding elements are equal. అంటే దీని అర్థం ఏంటనమాట, 2 ఆర్డర్డ్ పేర్స్ ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే దీని యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటి, దిస్ వన్, దాన్ని మనం ఫస్ట్ ఎలిమెంట్స్ అంటాం. దీని యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటి, దిస్ వన్. కాబట్టి వాటిని మనం ఈక్వల్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి దట్ ఇంప్లైజ్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, x ప్లస్ 1, సెకండ్ ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 3కి సమానం అవుతుంది. అండ్ ఫస్ట్ ఆర్డర్ పేర్లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, y మైనస్ 2, ఇది సెకండ్ ఆర్డర్లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, 1కి సమానం అవుతుంది అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్స్ వచ్చాయి కదా, లీనియర్ ఈక్వేషన్స్, వీటిని సాల్వ్ చేస్తే x వాల్యూ y వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ 1ని మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే -1 అవుతుంది, అంటే 3 - 1 అవుతుంది. అంటే x ఈజ్ కూడా 3 - 1 ఎంత, 2 అవుతుంది. అట్లాగే ఈ -2ని మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేస్తే +2 అవుతుంది. 1 + 2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ మనకి అడిగింది ఏంటి, xy వాల్యూస్ కదా, x ఈక్వల్ టు 2 అండ్ y ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ p ఈక్వల్ టు a, b, c అండ్ q ఈక్వల్ టు r, ఫార్మ్ ద సెట్స్ p క్రాస్ q అండ్ q క్రాస్ p. అంటే p అండ్ q అండ్ q అండ్ p ల యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ p క్రాస్ qని ఫైండ్ అవుట్ చేద్దాం. కార్టీజియన్ ప్రోడక్ట్ డెఫినిషన్ తీసుకున్నాం కదా, సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఫ్రమ్ p అండ్ q. ఓకే, ఫస్ట్ సెట్ ఏంటి ఇక్కడ, p కదా, కాబట్టి ABC, సెట్ ABC క్రాస్ ఇక్కడ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, r అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, మనం జాగ్రత్తగా లింక్ చేస్తాం. ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో లింక్ చేస్తాం. అంటే ఫస్ట్ a, r ఒక ఆర్డర్డ్ పేరు రాయొచ్చు. ఇంక ఇందులో ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏతో మరొక ఆర్డర్ పేరు రాయలేము. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటాం, pలోది b, r. నెక్స్ట్ c, r అనమాట. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, pలో సమ్ m ఎలిమెంట్స్, క్యూలో n ఎలిమెంట్స్ ఉంటే p క్రాస్ క్యూలో m ఇంటూ n ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 1 ఎలిమెంట్, 3 1s are 3, ఇందులో 3 ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి. అలాగే q క్రాస్ p అంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్యూని రాసుకుంటాం. ఇక్కడ ఏంటి సెట్ r క్రాస్ pలో ఎలిమెంట్స్ ఏంటి, a, b, c. ఇప్పుడు మనం వీలైనన్ని ఆర్డర్డ్ పేర్స్ రాస్తాం. rతో మనం ఎలా రాయొచ్చు, r, a అని రాయొచ్చు. తర్వాత r, b రాయొచ్చు. తర్వాత r, c అని రాయొచ్చు అనమాట. ఇది p క్రాస్ q అండ్ q క్రాస్ p అవుతుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. లెట్ A ఈక్వల్ టు 1 2 3, B ఈక్వల్ టు 3 4 అండ్ C ఈక్వల్ టు 4 5 6. ఫైండ్ A క్రాస్ B ఇంటర్సెక్షన్ C. సెకండ్ వన్ A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C, A క్రాస్ B యూనియన్ C, A క్రాస్ B యూనియన్ A క్రాస్ C. ఓకే, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A క్రాస్ B ఇంటర్సెక్షన్ C ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం B ఇంటర్సెక్షన్ C ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా, B ఇంటర్సెక్షన్ C ఈక్వల్ టు, ఇక్కడ B సెట్లో ఎలిమెంట్స్ ఏంటి? 3 4 ఇంటర్సెక్షన్, Cలో ఎలిమెంట్స్ ఏంటి? 4 5 అండ్ 6. ఇంటర్సెక్షన్ ఉంటే ఏం చేస్తాం? రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ 4 ఒక్కటే, కాబట్టి ఇక్కడ మనకి 4 వస్తుంది అనమాట. ఇప్పుడు మనం A క్రాస్ B ఇంటర్సెక్షన్ C చేస్తాం. A క్రాస్ B ఇంటర్సెక్షన్ C. ఫస్ట్ ఏం చేస్తాం? ఏని రాసుకుంటాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ B ఇంటర్సెక్షన్ C చేస్తే మనకి ఎంత వచ్చింది? సెట్ 4 వచ్చింది. ఇప్పుడు మనం ఈ రెండు సెట్స్ని ఉపయోగించి వీలైనన్ని ఆర్డర్డ్ పేర్స్ రాస్తాం. 1 4, నెక్స్ట్ 2 4, 3 4. ఓకే, ఇది A క్రాస్ B ఇంటర్సెక్షన్ C అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం A క్రాస్ Bని A క్రాస్ Cని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, సెకండ్ వన్. ఫస్ట్ మనం A క్రాస్ Bని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 క్రాస్. ఇక్కడ Bలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 3 4. ఇక్కడ టోటల్ ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 2s are 6 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి A క్రాస్ Bలో. ఫస్ట్ 1తో తీసుకుంటాం. 1 3, నెక్స్ట్ 1 4, నెక్స్ట్ 2తో 2 3, 2 4, తర్వాత 3తో 3 3 అండ్ 3 4. దిస్ ఈజ్ A క్రాస్ B. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? A క్రాస్ C ఫైండ్ అవుట్ చేయాలి. A క్రాస్ C ఈక్వల్ టు, ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 క్రాస్. Cలో ఉన్న ఎలిమెంట్స్ 4 5 6. ఓకే, ఇప్పుడు మనం ఆర్డర్ పేర్స్ రాయాలి. ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయి టోటల్? ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 3s are 9 ఎలిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ 1తో 1 4, 1 5, 1 6. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 2 4, 2 5, 2 6. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్తో 3 4, 3 5 అండ్ 3 6. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C అడిగారు. దేర్ఫోర్ A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C అనమాట ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఇప్పుడు రెండు కార్టీజియన్ ప్రోడక్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనం ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఏం చేయాలి? కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాసుకోవాలి. ఓకే, ఇందులో మనకి 1 3 ఉంది. ఇందులో ఎక్కడ 1 3 లేదు కదా, రాయలేము. 1 4 ఉంది. ఇక్కడ కూడా 1 4 ఉంది. కాబట్టి 1 4 రెండిట్లోనే ఉంది. తర్వాత 2 3 ఇందులో ఉంది, ఎక్కడైనా 2 3 లేదు. 2 4 ఉంది కదా, ఇందులో రెండిట్లో 2 4 ఉంది కాబట్టి 2 4 రాయొచ్చు. నెక్స్ట్ 3 3 ఇందులో లేదు కదా, కానీ 3 4 ఉంది. 3 4 అనమాట. ఇది మనకి A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ Cలో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి క్వశ్చన్ ఇలా ఎగ్జామ్లో అడిగి వాట్ యూ నోటీస్ అని అడిగారు, అంటే ఇది చేసిన తర్వాత నువ్వు ఆన్సర్ నుంచి ఏం అబ్జర్వ్ చేస్తావని అడిగారు. ఒకసారి చూడండి, ఇక్కడ A క్రాస్ B ఇంటర్సెక్షన్ C చేస్తే 1 4 2 4 3 4 వచ్చింది. అలాగే A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C చేసినా కూడా మనకి 1 4 2 4 3 4 వచ్చింది. కాబట్టి మనం ఈ కన్క్లూజన్ ఏం రాయాలన్నమాట? A క్రాస్ B ఇంటర్సెక్షన్ C ఈజ్ ఈక్వల్ టు A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C అని రాయొచ్చు అనమాట, ఒకవేళ వాట్ డూ యూ నోటీస్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్ చేద్దాం.
ఇక్కడ మనం ఏం చేయాలి, ఏ క్రాస్ బి యూనియన్ సి చేయాలి. అంటే ఫస్ట్ మనం బి యూనియన్ సి చేసుకోవాలి. బి యూనియన్ సి ఈక్వల్ టు ఇక్కడ మనకి బిలో ఉన్న ఎలిమెంట్స్ 3 4 యూనియన్ సిలో 4 5 6 ఈక్వల్ టు ఓకే. మనం యూనియన్ అప్పుడు ఏం చేస్తాం, రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని కలిపేసి ఒక ఆర్డర్లో రాసేస్తాం. ఇక్కడ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 3 4 5 6 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏ క్రాస్ బి యూనియన్ సి చేద్దాం. ఏ క్రాస్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3 క్రాస్ బి యూనియన్ సిలో ఏం ఎలిమెంట్స్ వచ్చాయి, 3 4 5 6. ఇప్పుడు మనం ఏ క్రాస్ బి యూనియన్ సిలో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3, ఇందులో 4, 3 4 12 ఎలిమెంట్స్ వస్తాయి అన్నమాట. దిస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1తో స్టార్ట్ చేస్తాం. 1 3 1 4 1 5 1 6. నెక్స్ట్ 2తో 2 3 2 4 2 5 2 6. తర్వాత 3తో 3 3 3 4 3 5 అండ్ 3 6 అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనం ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి. ఫోర్త్ వన్ ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి. ఇక్కడ మనం మరలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి ఏ క్రాస్ బిని చేసి పెట్టుకున్నాం, అలాగే ఏ క్రాస్ సిని కూడా చేసి పెట్టుకున్నాం. యూనియన్ కాబట్టి ఏం చేస్తాం, అన్ని ఆర్డర్ పేర్స్ని కలిపేసి ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ నేను మళ్ళీ రాయకుండా డైరెక్ట్ ఆన్సర్ రాయడానికి ప్రయత్నిస్తున్నాను. ఫస్ట్ మనం ఈ రెండు ఆర్డర్ కార్టీజియన్ ప్రోడక్ట్స్లో 1తో స్టార్ట్ అయ్యే చూద్దాం. ఇక్కడ 1 3 ఉంది, 1 4 రెండిట్లో ఉంది కాబట్టి ఒకసారి రాస్తాం. 1 5 ఉంది, 1 6 ఉంది, అంటే 1 3 నుంచి 1 6 వరకు. 1 3 1 4 1 5 1 6. ఓకే, ఇప్పుడు 2తో ఉండేవి చూద్దాం. ఇక్కడ మనకి 2 3 2 4 నెక్స్ట్ 2 5 2 6 ఉన్నాయి. 2 3 2 4 2 5 అండ్ 2 6. నెక్స్ట్ ఇప్పుడు 3తో చూద్దాం. 3తో ఇక్కడ 3 3 3 4 3 5 3 6 ఉన్నాయి. 3 3 3 4 3 5 అండ్ 3 6 అన్నమాట. ఇది మనకి ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సికి సమానం అవుతుందన్నమాట. ఓకే, ఒకసారి ఈ రెండింటిని మనం ఏం నోటీస్ చేయొచ్చు, ఇక్కడ ఏ క్రాస్ బి యూనియన్ సి చేసాం. 1 3 1 4 1 5 1 6 2 3 2 4 2 5 2 6 3 3 3 4 3 5 3 6 వచ్చింది. అట్లాగే ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి చేసాం, సేమ్ అదే ఎలిమెంట్స్ వచ్చాయి చూడండి ఇక్కడ రెండిట్లో. కాబట్టి ఒకవేళ ఎగ్జామ్లో వాట్ డూ యూ నోటీస్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం రాయొచ్చు అనమాట, ఏ క్రాస్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఇఫ్ పి ఈక్వల్ టు 1 2 ఫార్మ్ ద సెట్ పి క్రాస్ పి అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఇది చేయాలి అంటే పి క్రాస్ పి చేయాలన్నమాట. ఓకే, పి క్రాస్ పి ఈక్వల్ టు ఇక్కడ పి ఏంటి 1 2. అగైన్ మళ్ళీ అదే సెట్ రాస్తాం 1 2. ఇప్పుడు ఆర్డర్డ్ పేర్స్ రాద్దాం. ఓకే, ఇక్కడ 1తో 1 1 నెక్స్ట్ 1 2 రాయొచ్చు. తర్వాత సెకండ్ ఎలిమెంట్ 2 1 2 2. ఇప్పుడు మనం పి క్రాస్ పి చేద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు, మనం పి క్రాస్ పి అని రాయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం పి క్రాస్ పి ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ పి అంటే ఏంటి 1 2 క్రాస్, ఇక్కడ పి క్రాస్ పి ఎంత వచ్చింది మనకి 1 1 1 2 2 1 2 2 వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు ఆర్డర్ పేస్ రాద్దాం. ఇక్కడ మనకి ఆర్డర్ ట్రిప్లెట్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ప్రతి
బ్రాకెట్లో మనకి 3 ఎలిమెంట్స్ వస్తాయి, 3 నెంబర్స్ వస్తాయి కదా. ఫస్ట్ 1తో 1 1 1, దీన్ని ఎలా రాస్తాం మనం 1 1 1. నెక్స్ట్ 1 1 2, 1 1 2. నెక్స్ట్ 1 2 1, 1 2 1. నెక్స్ట్ 1 2 2, 1 2 2. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ 2 1 1, 2 1 1. నెక్స్ట్ 2 1 2. నెక్స్ట్ 2 2 1. నెక్స్ట్ 2 2 2. ఓకే, వెరిఫై చేయొచ్చు. మనకి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు కార్టీజియన్ ప్రోడక్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? మనకి 2 4 8 ఎలిమెంట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8. ఇట్లా మనం వెరిఫై చేసుకుంటే ఏదైనా మర్చిపోయినా మళ్ళీ మనం రాయడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఇఫ్ R is the set of all real numbers, what do the Cartesian products of R cross R and R cross R cross R represents? అంటే ఇక్కడ R అనేది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంట. అప్పుడు మనకి R క్రాస్ Rలో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, R క్రాస్ Rలో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. ఎందుకంటే రియల్ నెంబర్స్ అనేవి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి కదా. కాబట్టి ఫస్ట్ మనం R క్రాస్ Rని ఎట్లా రాయొచ్చు అనమాట. మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాసినట్లయితే A B సచ్ దట్, ఈ ఏబీలో ఏంటి మనకి రియల్ నెంబర్స్, దాన్ని ఎలా రాస్తాం A B బిలాంగ్స్ టు R అని రాస్తాం అనమాట. ఇప్పుడు మనకి R క్రాస్ R మనకి ఇక్కడ ఏమొస్తాయి, మనకి ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ వస్తాయి కదా. కాబట్టి మనకి 3 వేరియబుల్స్ తీసుకుంటాం ABC. ఈ 3 ఎలిమెంట్స్ కూడా మనకి ఆ 3 వేరియబుల్స్ కూడా దేనికి చెందినవి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ చెందినవి. కాబట్టి ఇక్కడ సచ్ దట్ A B C బిలాంగ్స్ టు R అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఇఫ్ A క్రాస్ B ఈక్వల్ టు P Q P R M Q M R, ఫైండ్ A అండ్ B. ఇక్కడ మనకి ఏం చేశారంటే ఇంతకుముందు ఏ సెట్ని బి సెట్ని ఇచ్చి A క్రాస్ B ఫైండ్ అవుట్ చేయమనేవారు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం అడిగారు అనమాట, మనకి A క్రాస్ B ఇచ్చారు. అంటే A B అనే సెట్స్ యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ ఇచ్చి సెట్ A ఏమిటి సెట్ B ఏమిటి అని అడిగారు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చినది ఏంటంటే గివెన్ A క్రాస్ B ఈక్వల్ టు సెట్ ఆఫ్ P Q P R, నెక్స్ట్ M Q M R. ఇప్పుడు మనకి ఏ అనే సెట్ రాయాలి, బి అనే సెట్ రాయాలి. మనం కార్టీజియన్ ప్రోడక్ట్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఆర్డర్ పేలో ఉన్న మొదటి ఎలిమెంట్స్ అన్ని ఏ నుంచి తీసుకుంటాం, రెండవ ఎలిమెంట్స్ అన్ని బి నుంచి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ కార్టీజియన్ ప్రోడక్ట్లో ఈ మొదటి ఎలిమెంట్స్ అన్ని దేనికి చెందినవి అంటే సెట్ ఏకి చెందినవి, సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్. ఈక్వల్ టు, ఓకే, ఇప్పుడు ఇందులో ఈ ఆర్డర్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే P ఉంది. మళ్ళీ రెండోసారి వస్తే మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కదా సెట్లో ఎలిమెంట్స్ని. ఇక్కడ M ఉంది అంటే P M అనేది సెట్ ఏ అవుతుంది అనమాట. ఇప్పుడు B అనేది ఏంటి, మనకి ప్రతి ఆర్డర్ పేర్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ని తీసుకుంటే సెట్ B ఫామ్ అవుతుంది. కాబట్టి సెకండ్ సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు, ఓకే, సెకండ్ ఎలిమెంట్స్లో ఇక్కడ Q ఉంది, నెక్స్ట్ ఇక్కడ R ఉంది, నెక్స్ట్ Q ఆల్రెడీ వచ్చింది, R కూడా ఆల్రెడీ వచ్చింది. కాబట్టి సెట్ బిలో ఉండే ఎలిమెంట్స్ ఏంటనమాట Q R అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2Aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ x/3 + 1 y - 2/3 ఈక్వల్ టు 5/3 1/3 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. ఓకే,
ఇక్కడ మనకి ఆర్డర్డ్ పైర్ మీద ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. 2 ఆర్డర్డ్ పైర్స్ ఇచ్చాడు, అవి 2 ఈక్వల్ ఇచ్చాడు. గివెన్ ఏమిచ్చారు మనకి x/3 + 1 y-2/3 ఈక్వల్ టు 5/3 1/3 అని ఇచ్చారు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏం రాస్తాం మనం, వీ నో దట్ ఇఫ్ 2 ఆర్డర్ పేర్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్స్ 2 ఈక్వల్గా ఉంటాయి, సెకండ్ ఎలిమెంట్స్ 2 ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి దట్ ఇంప్లైజ్ ఏం రాస్తాం, ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి, మొదటి ఆర్డర్ పేలో x/3 + 1. ఇది దేనికి సమానంగా ఉంటుంది, సెకండ్ ఆర్డర్ పేలో ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ ఆర్డర్ పేలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, y-2/3. ఇది సెకండ్ ఆర్డర్ పేర్లో సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్గా ఉంటుంది 1/3. అంటే ఇక్కడ మనకి ఒక లీనియర్ ఈక్వేషన్స్ వచ్చాయి 2, వాటిని సాల్వ్ చేస్తే మనకు కావలసిన xy వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాం, 1 ట్రాన్స్పోజ్ చేస్తాం. అంటే x/3 ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ మనకి 5/3 ఉంది, +1 RHSలోకి వెళ్తే -1 అవుతుంది. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటాం, దీన్ని కూడా ఫ్రాక్షన్ కింద రాసుకుంటే 1/1 అని రాయొచ్చు కదా. అప్పుడు x/3 ఈక్వల్ టు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 5 1s are 5 -3 1s are 3 3 1s are 3. ఓకే, x/3 ఈక్వల్ టు 5లోంచి 3 మైనస్ చేస్తే 2/3. మనకి బోత్ సైడ్స్ ఒక్కొక్క ఫ్రాక్షన్ ఉంది, రెండిట్లో డినామినేటర్ ఈక్వల్గా ఉంది, అప్పుడు కట్ చేయొచ్చు రెండింటిని కూడా. అంటే అప్పుడు x ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. ఇప్పుడు దేన్ని సాల్వ్ చేద్దాం, ఇక్కడ మనకి -2/3 ట్రాన్స్పోజ్ చేస్తే y ఈక్వల్ టు 1/3 + 2/3 అవుతుంది. -2/3 + 2/3 అవుతుంది. y ఈక్వల్ టు, ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండింటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం, అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేసేస్తాం. అంటే 1 + 2/3 అవుతుంది అనమాట. అంటే y ఈక్వల్ టు 1 + 2 అంటే 3/3. 3 టేబుల్ 3లో 1 టైం కట్ అవుతుంది. y ఈక్వల్ టు 1. దేర్ఫోర్ మన సొల్యూషన్ ఏంటంటే x ఈక్వల్ టు 2 అండ్ y ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ ద సెట్ A హ్యాస్ 3 ఎలిమెంట్స్ అండ్ సెట్ B ఈక్వల్ టు 3 4 5, దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటో చూద్దాం ఒకసారి. మనకి సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయంట, అంటే దాని అర్థం ఏంటి, n ఆఫ్ A గివెన్ n ఆఫ్ A ఈక్వల్ టు 3 అనమాట. ఇంకేమి ఇచ్చారు, మనకి సెట్ Bని ఇచ్చారు, B ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 4 5 అని ఇచ్చారు. మనకి సెట్ తెలిస్తే దానికి కార్డినల్ నెంబర్ చెప్పొచ్చు కదా. దట్ ఇంప్లైజ్ n ఆఫ్ B ఈక్వల్ టు, Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఆఫ్ B ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. మనల్ని ఏమడిగారు, A క్రాస్ Bలో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అన్నాడు, దాన్ని మనం n ఆఫ్ A క్రాస్ B అంటాం. n ఆఫ్ A క్రాస్ B దేనికి సమానం అవుతుంది, n ఆఫ్ A ఇంటూ n ఆఫ్ Bకి సమానం అవుతుంది. ఇక్కడ మనకి n ఆఫ్ B A ఎంత 3, n ఆఫ్ B కూడా 3నే, 3 3s are 9. అంటే ఇక్కడ A క్రాస్ Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట, 9 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇఫ్ G ఈక్వల్ టు 7, 8 అండ్ H ఈక్వల్ టు 5 4 2, ఫైండ్ G క్రాస్ H అండ్ H క్రాస్ G. ఓకే, ఫస్ట్ మనం G క్రాస్ H ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ G ఏంటి, సెట్ 7 8 క్రాస్ H అంటే 5 4 2. ఇప్పుడు ఆర్డర్ పేస్ రాద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, 7 తీసుకుంటాం, 7 5 7 4 7 2. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ 8ని తీసుకుంటాం, 8 5 8 4 8 2. నెక్స్ట్ H క్రాస్ G. ఇక్కడ H ఏమిటి, 5 4 2 క్రాస్ G 7 8. ఓకే, ఇప్పుడు ఆర్డర్డ్ పేర్స్ రాస్తే 5తో ఫస్ట్ 5 7 5 8, నెక్స్ట్ 4 7
4, 8. నెక్స్ట్ 2, 7 అండ్ 2, 8. ఓకే, ఇవి మనకి G క్రాస్ H అండ్ H క్రాస్ G అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th one, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్, రీరైట్ ద గివెన్ స్టేట్మెంట్ కరెక్ట్లీ. అంటే ఇక్కడ మనకి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిల్లో ఏవి ట్రూ ఏవి ఫాల్స్ అని అడుగుతున్నారు. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అయితే వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ మనం రీరైట్ చేయాలన్నమాట, కరెక్ట్ స్టేట్మెంట్గా మార్చాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ P ఈక్వల్ టు M, N, Q ఈక్వల్ టు N, N, దెన్ P క్రాస్ Q ఈక్వల్ టు M, N, N, M అని ఇచ్చారు. ఇది ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, క్యూలో కూడా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు P క్రాస్ Qలో ఎన్ని ఎలిమెంట్స్ రావాలి? 2 2s are 4 ఎలిమెంట్స్ రావాలి. కానీ ఇక్కడ P క్రాస్ Qలో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు? 2 ఎలిమెంట్స్ ఇచ్చారు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది కదా, ఫాల్స్. సిన్స్ ఎందుకంటే ఇక్కడ n ఆఫ్ P ఈక్వల్ టు 2 అండ్ n ఆఫ్ Q ఈక్వల్ టు 2, దెన్ n ఆఫ్ P క్రాస్ Q ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? n ఆఫ్ P ఇంటూ n ఆఫ్ Q అవుతుంది, ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ రావాలి. కానీ అక్కడ 2 ఎలిమెంట్సే ఉన్నాయి, అందుకని మనం ఫాల్స్ అని చెప్పాం. ఇప్పుడు మనం కరెక్ట్ స్టేట్మెంట్ని రాయాలి. కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ మనకి P క్రాస్ Q ఈక్వల్ టు ఇక్కడ Pలో ఎలిమెంట్స్ ఏంటి? M, N, లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ రాసేద్దాం. ఇప్పుడు Pలో Mతో స్టార్ట్ చేస్తాం, M, N, M, M. నెక్స్ట్ Nతో N, N, N. ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ని చదువుదాం. ఏమి ఇచ్చారు? ఇఫ్ A అండ్ B ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్, దెన్ A క్రాస్ B ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. ఆర్డర్ పేస్ X, Y సచ్ దట్ X బిలాంగ్స్ టు A అండ్ Y బిలాంగ్స్ టు B. ఇదేంటి మనకి ఆర్డర్ కార్టీజియన్ ప్రోడక్ట్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు డైరెక్ట్గా, యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. ఇక్కడ మనకి AB అనేవి ఏవైనా 2 నాన్ ఎంప్టీ సెట్స్ అయినప్పుడు A క్రాస్ B అనేది సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ X, Y సచ్ దట్ X బిలాంగ్స్ టు A. మొదటి ఎలిమెంట్ అనేది A సెట్కి చెందితే రెండో ఎలిమెంట్ అనేది B సెట్కి చెందుతుంది. కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్, కాబట్టి మనం దీన్ని సరిచేయాల్సిన అవసరం లేదు అన్నమాట. ఇంకా మనం థర్డ్ స్టేట్మెంట్ని చదువుదాం. ఇఫ్ A ఈక్వల్ టు 1, 2, B ఈక్వల్ టు 3, 4, దెన్ A క్రాస్ B ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు పై. ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం, A ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు ముందు చాప్టర్లో నేర్చుకున్నాం కదా, పై. ఇప్పుడు A క్రాస్ పై అంటే ABలలో ఏ ఒక్కటి మనకి నల్ సెట్ అయినా A క్రాస్ B కూడా నల్ సెట్ అవుతుందని ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం కదా. కాబట్టి ఈ 2 సెట్లలో ఒకటి నల్ సెట్ అయితే అప్పుడు A క్రాస్ పై ఈక్వల్ టు పై అవుతుంది, కాబట్టి అది కూడా నల్ సెట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ట్రూ స్టేట్మెంట్ అవుతుంది, కాబట్టి దీన్ని మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th one. If A ఈక్వల్ టు -1, 1, ఫైండ్ A క్రాస్ A. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ A ఈక్వల్ టు -1, 1. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A క్రాస్ A ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం A క్రాస్ A ఫైండ్ అవుట్ చేద్దాం. A క్రాస్ A ఈక్వల్ టు -1, 1 క్రాస్ -1, 1. ఓకే, ఇప్పుడు ఆర్డర్డ్ పేర్స్ తయారు చేసినట్లయితే ఫస్ట్ -1తో -1, -1, -1, 1, తర్వాత 1తో 1, -1,
1, 1. ఇది మనకి ఏ క్రాస్ ఏ అవుతుంది. ఇప్పుడు మనం ఏ క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్నే మనం ఎలా రాయొచ్చు? ఏ క్రాస్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు ఏ మీన్స్ -1, 1 క్రాస్ ఏ క్రాస్ ఏ మీన్స్ -1, -1 -1, -1, 1, 1, 1. ఇప్పుడు ఆర్డర్ ట్రిప్లెట్స్ తయారు చేస్తాం ఏ క్రాస్ ఏ కాబట్టి. ఫస్ట్ -1తో -1, -1, తర్వాత -1, -1, 1. నెక్స్ట్ -1, థర్డ్ది 1, -1. నెక్స్ట్ -1, 1, 1. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ 1 కదా, 1, -1, -1. తర్వాత 1, -1, 1. నెక్స్ట్ 1, -1. నెక్స్ట్ 1, 1. ఒకసారి వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దానికి కార్టీజియన్ ప్రోడక్ట్లో 2, 4 8 ఎలిమెంట్స్ రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు a, x, a, y, b, x అండ్ b, y, ఫైండ్ a అండ్ b. ఓకే, ఇక్కడ మనకి ఏబిల కార్టీజియన్ ప్రోడక్ట్ ఇచ్చారు. మనకి గివెన్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు a, x, a, y, b, x అండ్ b, y అని ఇచ్చారు మనకి. ఇప్పుడు సెట్ ఏబిలని మనం తయారు చేయాలి. మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం కదా, సేమ్ అదే మోడల్. ఇక్కడ మనకి ఏ క్రాస్ బిలో మనకి ఆర్డర్డ్ పెయిర్లో ఉన్న మొదటి ఎలిమెంట్స్ అన్నీ సెట్ ఏకి చెందినవి, సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ సెట్ బికి చెందినవి. కాబట్టి ఇక్కడ మనకి సెట్ ఏ ఎలా వస్తుంది అనమాట? సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్స్, సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ బి, ఇక్కడ బి మళ్ళీ రిపీట్ అయింది అంటే ఏబి అనమాట. నెక్స్ట్ బి అనేది ఏంటి? సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ ఎక్స్ ఉంది, నెక్స్ట్ వై ఉంది, మళ్ళీ ఎక్స్ ఆల్రెడీ రాసాం, వై ఆల్రెడీ రాసాం. కాబట్టి ఎక్స్, వై అనేది మనకి సెట్ ఆఫ్ బి అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్. లెట్ ఏ ఈక్వల్ టు 1, 2, బి ఈక్వల్ టు 3, 4 అండ్ సి ఈక్వల్ టు 5, 6. రైట్ ఏ క్రాస్ బి. హౌ మెనీ సబ్సెట్స్ విల్ ఏ క్రాస్ బి హ్యావ్? లిస్ట్ దెమ్. ఇక్కడ మనకి ఏబిసి అని 3 సెట్స్ ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏ క్రాస్ బిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే హౌ మెనీ సబ్సెట్స్ విల్ ఏ క్రాస్ బి హ్యావ్. ఇక్కడ మనకి సితో అసలు పని లేదు కదా, ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే వాటి అన్నిటినీ రాయమన్నారు. ఫస్ట్ మనం ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏలో 1, 2 ఎలిమెంట్స్, క్రాస్ బిలో మనకి 3, 4 అనేవి ఎలిమెంట్స్ అనమాట. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి ఏ క్రాస్ బిలో? 2, 2s are 4 ఎలిమెంట్స్ వస్తాయి. 1, 3, 1, 4, 2, 3, 2, 4. ఓకే, ఇవి 4 ఎలిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? హౌ మెనీ సబ్సెట్స్ విల్ ఏ క్రాస్ బి హ్యావ్. మనకి సెట్స్లో నేర్చుకున్నాం. ఒకవేళ మనకి ఏలో కనుక n ఎలిమెంట్స్ ఉంటే, అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అనేది nకి సమానం అయితే, అప్పుడు దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2n సబ్సెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉంటే 2³ ఎలిమెంట్స్ ఉంటాయి. 2³ అంటే 8 సబ్సెట్స్ ఉంటాయి. కాబట్టి 8 సబ్సెట్స్ ఉంటాయి అనమాట అప్పుడు ఏకి.
ఓకే, అలానే సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు మనకి ఏ క్రాస్ బికి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి అంటున్నాడు. సిన్స్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఎంత 4 కదా, దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ subsets of A cross B equal to 2 power ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 4 అంటే 2 పవర్ 4 అంటే 2ని 4 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 2s are 8, 2s are 16 అంటే దీనికి మనకి 16 సబ్సెట్స్ ఉంటాయి అన్నమాట ఏ క్రాస్ బికి. వాటిని రాయమన్నాడు. సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఆర్, మనకి నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అట్లాగే మనకి కార్టీజియన్ ప్రోడక్ట్ కూడా మనం అలానే రాస్తాం. కాబట్టి ఫస్ట్ పైతో స్టార్ట్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్తో తీసుకుని అంటే ఒక్కొక్క ఆర్డర్ పేర్ తీసుకుని ఒక్కొక్క సెట్ తయారు చేస్తాం. అంటే 1 3, నెక్స్ట్ 1 4, నెక్స్ట్ 2 3, నెక్స్ట్ 2 4. ఓకే, ఒక్కొక్క ఆర్డర్డ్ పేరు తీసుకుని ఒక్కొక్క సెట్ తయారు చేసాం. ఇప్పుడు 2 ఆర్డర్డ్ పేర్స్తో రాస్తాం. ఫస్ట్ 1 3 1 4, నెక్స్ట్ 1 3 2 3, నెక్స్ట్ 1 3 2 4. అంటే ఫస్ట్ ఎలిమెంట్తో 2 సెట్స్ 2 ఆర్డర్డ్ పేర్స్ తీసుకుని రాసేసాం. ఇప్పుడు సెకండ్ దాంతో స్టార్ట్ చేద్దాం. అంటే 1 4 2 3, నెక్స్ట్ 1 4 2 4. ఓకే, ఇప్పుడు థర్డ్ ఆర్డర్ పేరు తీసుకున్నాం 2 3 2 4. ఒకటే రాయగలం 2 3 2 4. ఓకే, ఇక్కడ మనం 2 ఆర్డర్ పేర్స్ తీసుకుని సెట్స్ రాసేసాం. ఇప్పుడు 3 ఆర్డర్ పేర్స్ తీసుకోవాలి. ఫస్ట్ 3 తీసుకుందాం. అంటే 1 3 1 4 2 3, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1 3 1 4 2 4. ఓకే, ఇప్పుడు సెకండ్ దాంతో ఓకే నెక్స్ట్ 1 3 1 4 2 4 రాసేసాం కదా. ఇప్పుడు 1 3 2 3 2 4, 1 3 2 3 2 4. ఓకే, ఇప్పుడు 3 ఎలిమెంట్స్తో రాసేసాం. ఇప్పుడు ఎన్ని రాసాం 1 2 3. నెక్స్ట్ ఇప్పుడు 1 4తో రాద్దాం. 1 4 2 3 2 4, 1 4 2 3 2 4. నెక్స్ట్ ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం. 1 3 1 4 2 3 2 4. ఓకే, ఒకసారి కౌంట్ చేద్దాం 16 వచ్చాయి లేదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సరిపోయాయి కదా. ఓకే, నెక్స్ట్ 8th one. Let A and B be 2 sets such that n of A equal to 3 and n of B equal to 2. If x comma 1, y comma 2, z comma 1 are in A cross B, find A and B where x comma y and z are distinct elements. ఇక్కడ x y z అనేవి 3 different elements అన్నమాట.
ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ n ఆఫ్ a ఈక్వల్ టు 3 అని ఇచ్చారు అండ్ n ఆఫ్ b ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇచ్చారు ఆర్డర్ పేర్స్ x, 1 y, 2 z, 1 అనేవి ఏ క్రాస్ బిలో ఎలిమెంట్స్ అయినట్లయితే ఏని బిని రాయమంటున్నాడు. ఏ అంటే మనకి సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్, సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకుందాం x, y, z. ఎక్స్ వై జెడ్ ఈ 3 కూడా మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని ఇచ్చారు కదా. పైగా n ఆఫ్ a ఈక్వల్ టు 3 కాబట్టి 3 ఎలిమెంట్స్ వచ్చాయి, ఇంకే ఎలిమెంట్స్ లేవు మనకి ఏలో. అలాగే b ఈక్వల్ టు సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ ఓకే. ఈ ఆర్డర్ పేర్లో సెకండ్ ఎలిమెంట్స్ 1, 2 ఆల్రెడీ 1 రాసేసాం కదా. పైగా ఇక్కడ n ఆఫ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ సరిపోయాయి కదా. కాబట్టి ఏ ఏమో XYZ అయితే B 1, 2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ద కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ A క్రాస్ A హ్యాస్ 9 ఎలిమెంట్స్ అమాంగ్ విచ్ ఆర్ ఫౌండ్ -1, 0 అండ్ 0, 1. ఫైండ్ ద సెట్ A అండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ A క్రాస్ B. ఇక్కడ మనకి ఏ క్రాస్ ఏలో ఏ క్రాస్ ఏ 9 ఎలిమెంట్స్ ఉన్నాయంట. వాటిల్లో -1, 1, 0, -1, 0, 0, 1 అనేవి 2 ఎలిమెంట్స్ అనమాట. 9లో 2 వచ్చారు మనకి. అయితే ఫైండ్ ద సెట్ ఏ, సెట్ ఏని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అలాగే ఏ క్రాస్ ఏలో మిగిలిన ఎలిమెంట్స్ అంటే 2 ఎలిమెంట్స్ ఇచ్చారు, మిగిలిన 7 ఎలిమెంట్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే గివెన్ ఏ క్రాస్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏ క్రాస్ ఏ ఇచ్చారు. అంటే n ఆఫ్ ఏ క్రాస్ ఏ ఈక్వల్ టు 9 అని ఇచ్చారు. ఈ 9 మనం ఎట్లా రాయొచ్చు అంటే 3 × 3 అని రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయాలి, అంతేగాని 2 డిఫరెంట్ నెంబర్స్గా రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏ క్రాస్ ఏ అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఏ క్రాస్ ఏ కట్టబడి రెండిట్లోని 3 3s are 9 అవుతాయి కదా. అలా కాకుండా ఏ క్రాస్ బి అంటే మనం దీన్ని ఎట్లయినా డివైడ్ చేయొచ్చు. 1 × 3గా రాయొచ్చు, 3 × 3గా రాయొచ్చు, 9 × 1గా రాయొచ్చు. ఇక్కడ ఏ క్రాస్ ఏ కాబట్టి మనం ఇచ్చిన నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయాలి. కాబట్టి మనం ఎలా రాయొచ్చు 3 × 3 అని రాయొచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ ఎంప్లాయిస్ n ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏ అంటే మనకి ఇందులో 2 ఆర్డర్ పేర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏ క్రాస్ ఏ అంటే ప్రతి ఆర్డర్ పేర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏలోంచే తీసుకుంటాం, సెకండ్ ఎలిమెంట్ కూడా ఏలోంచే తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఆర్డర్ పేర్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏకి చెందినవే. ఇప్పుడు ఏలో మనకి 3 ఎలిమెంట్స్ ఉంటాయని తెలుసు. ఓకే, ఇక్కడ మనకి -1 ఉంది, నెక్స్ట్ 0 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 1 కూడా ఉంది. ఎందుకంటే సెకండ్ ఎలిమెంట్ కూడా మనకి ఏ క్రాస్ ఏ కాబట్టి ఏలోంచే తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏంటనమాట -1, 0, 1 అనమాట. ఇప్పుడు ఇంకా ఏమడిగారు మనకి ఏ క్రాస్ ఏలో ఉన్న మిగిలిన ఆర్డర్డ్ పేర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఫస్ట్ మనం ఏ క్రాస్ ఏ చేయాలి. ఏ క్రాస్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏ అనేది సెట్ ఏంటి మనకి -1, 0, 1 క్రాస్ -1, 0, 1 మొత్తం 9 ఎలిమెంట్స్ వస్తాయి కదా, ఆల్రెడీ ఇచ్చారు కదా. ఫస్ట్ -1తో స్టార్ట్ చేద్దాం. -1, -1, -1, 0, -1, 1 తర్వాత 0తో 0, -1, 0, 0, 0, 1 తర్వాత 1తో 1, -1 నెక్స్ట్ 1, 0 నెక్స్ట్ 1, 1 ఇది మనకి ఏ క్రాస్ ఏ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన 2 ఆర్డర్ పేర్స్ ఏంటి, ఫస్ట్ది -1, 0 అంటే ఈ ఆర్డర్ పేరు ఇచ్చేసారు ఆల్రెడీ. నెక్స్ట్ 0, 1 ఈ ఆర్డర్ పేరు కూడా ఇచ్చేసారు, అంటే మిగిలినవి రాయాలి. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్
ఏ క్రాస్ ఏ ఆర్ ఇంకా మిగిలినవన్నీ రాస్తే ఫస్ట్ ఇది -1 కామా -1 నెక్స్ట్ -1 కామా 1 నెక్స్ట్ 0 కామా -1 0 కామా 0 1 కామా -1 1 కామా 0 అండ్ 1 కామా 1 ఇవి మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ ఏ. ఓకే, నెక్స్ట్ సెకండ్లో ఫస్ట్ వన్ లెట్ ఏ ఈక్వల్ టు 1 కామా 2 బి ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సి ఈక్వల్ టు 5 6 అండ్ డి ఈక్వల్ టు 5 6 7 8. వెరిఫై దట్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అండ్ సెకండ్ వన్ ఏ క్రాస్ సి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి క్రాస్ డి. ఓకే, ఫస్ట్ వన్ చేద్దాం. ఫస్ట్ వన్ చేయాలంటే మనకి ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఇక్కడ బి అంటే ఏమిటి 1 2 3 4 ఇంటర్సెక్షన్, ఇక్కడ సి అంటే 5 6. ఓకే, ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇందులో ఉన్న ఏ ఎలిమెంట్ ఇందులో లేదు అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఏమొస్తుంది, నల్ సెట్ వస్తుంది అనమాట, ఎంటీ సెట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి చేద్దాం. ఏ అంటే ఇక్కడ ఏంటి 1 2 నెక్స్ట్ క్రాస్ ఇక్కడ బి ఇంటర్సెక్షన్ సి ఏమొచ్చింది మనకి 5 వచ్చింది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏబీలలో ఏ ఒక్కటి మనకి నల్ సెట్ అయినా ఏ క్రాస్ బి కూడా నల్ సెట్ అవుతుంది. ఇక్కడ రెండు సెట్స్ తీసుకున్నాం ఏ బి ఇంటర్సెక్షన్ సి, ఇందులో బి ఇంటర్సెక్షన్ సి నల్ సెట్ కాబట్టి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి కూడా ఏమవుతుంది నల్ సెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది చేయాలి అంటే ఫస్ట్ ఏ క్రాస్ బి ఏ క్రాస్ సి చేయాలి. ఫస్ట్ ఏ క్రాస్ బి చేద్దాం. ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఇక్కడ ఏ ఏమిటి 1 కామా 2 క్రాస్ బి 1 2 3 4 దిస్ ఈక్వల్ టు 1తో 1 కామా 1 1 కామా 2 1 కామా 3 1 కామా 4 నెక్స్ట్ 2తో 2 కామా 1 2 కామా 2 2 కామా 3 2 కామా 4. నెక్స్ట్ ఇప్పుడు ఏ క్రాస్ సి చేద్దాం. ఏ క్రాస్ సి ఇక్కడ ఏ ఏమిటి 1 కామా 2 క్రాస్ సి ఏమిటి 5 కామా 6. ఓకే, దిస్ ఈక్వల్ టు 1 కామా 5 నెక్స్ట్ 1 కామా 6 2 కామా 5 2 కామా 6. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ చేయాలి అంటే ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి. ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఏ క్రాస్ బిలో మనకు 1 కామా 1 ఉంది, ఇక్కడ కామన్గా ఉన్నాయి రాయాలి కదా, ఇందులో లేదు. 1 కామా 2 ఉంది, ఇందులో లేదు. 1 కామా 3 లేదు. 1 కామా 4 లేదు. 2 1 2 3 2 4 2 5 అంటే ఏ క్రాస్ బిలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఏ క్రాస్ సిలో లేదు. కాబట్టి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి ఏమవుతుంది నల్ సెట్ అవుతుంది. కాబట్టి ఇంకో ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి చేసినప్పుడు నల్ సెట్ వచ్చింది, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి చేసినప్పుడు కూడా నల్ సెట్ వచ్చింది. కాబట్టి మనం ఏం రాయొచ్చు అనమాట, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అని రాయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ని ఫినిష్ చేసాం మనం. ఇప్పుడు సెకండ్ వన్. ఇక్కడ మనం సెకండ్లో ఏం చేయాలి, మనం ఏ క్రాస్ సి అనేది బి క్రాస్ డికి సబ్సెట్ అని ప్రూఫ్ చేయాలి. ఆల్రెడీ మనం ఏ క్రాస్ సి ఇక్కడ చేసాం, ఇది ఏ క్రాస్ సి అంటే మనం బి క్రాస్ డి చేస్తే సరిపోతుంది. బి క్రాస్ డి ఈక్వల్ టు ఇక్కడ మనకి బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 4 క్రాస్ డిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 5 6 7 8. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి బి క్రాస్ డిలో, ఇందులో 4 ఉన్నాయి 4 4 ఆర్ 16 ఎలిమెంట్స్ వస్తాయి. 1 5 1 6 1 7 1 8 నెక్స్ట్ 2 5 2 6
2 7 2 8. నెక్స్ట్ 3 5 3 6 3 7 3 8. 4 5 4 6 4 7 అండ్ 4 8. 16 ఎలిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలి? ఏ క్రాస్ సి అనేది బి క్రాస్ డికి సబ్సెట్ అని ప్రూఫ్ చేయాలి. సబ్సెట్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో ఉంటేప్పుడు ఫస్ట్ సెట్ని సెకండ్ సెట్కి సబ్సెట్ అంటాం కదా. ఇప్పుడు ఫస్ట్ సెట్ ఏంటి? ఏ క్రాస్ సి. ఏ క్రాస్ సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఇవి 1 5 ఉంది, 1 6 ఉంది, 2 5 ఉంది, 2 6 ఉంది. అంటే ఏ క్రాస్ సిలో ఉన్న ఈచ్ ఎలిమెంటు బి క్రాస్ డిలో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? సిన్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ క్రాస్ సి బిలాంగ్స్ టు బి క్రాస్ డి. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అనమాట? ఏ క్రాస్ సి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి క్రాస్ డి అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ 2Aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేస్తాం. ఈ చాప్టర్లో ఉన్న మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.